నమస్కారం. కాంపీట్ మైండ్ శివారెడ్డి లాజిక్స్ కి మీ అందరికీ స్వాగతం. ఇవాల్టి పోలీస్ యజ్ఞం కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ముందుగా 181వ ప్రశ్న. రెండవ దశ తెలంగాణ ఉద్యమంలో ఈ క్రింది ఇవ్వబడిన సంఘటనలను క్రమ పద్ధతిలో అమర్చుము. అంటే తెలంగాణ మూవ్మెంట్ కి సంబంధించి సెకండ్ ఫేజ్ లో జరిగిన అంశాలని క్రోనలాజికల్ ఆర్డర్ లో పెట్టండి. అంటే ఏది ముందు జరిగింది, ఏది తర్వాత జరిగింది అని అడుగుతున్నారు. సో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ యొక్క నియామకం, రైలు బంధు, మిలియన్ మార్చి, ముఖ్యమంత్రి పదవికి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి గారి యొక్క రాజీనామా. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ యొక్క నియామకం ఎప్పుడు జరిగింది? 2010వ సంవత్సరం. తర్వాత రైలు బంద్ కార్యక్రమం 2011. మిలియన్ మార్చ్ కూడా 2011. ముఖ్యమంత్రి పదవికి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా వచ్చేసి 2014. సో ఇప్పుడు ఆ 2011 ఉన్నప్పుడు ఏది ముందు పెట్టాలి, ఏది వెనక పెట్టాలి అని మనం ఎలాగో సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి లెట్స్ ట్రై టు గెట్ టు నో ద డీటెయిల్స్ ఇన్ ఎ బెటర్ వే. శ్రీకృష్ణ కమిటీ యొక్క నియామకం 3rd February 2010 జరిగింది. అలానే రైలు బంద్ వచ్చేసి పల్లె పల్లె రైలు పట్టాల మీద అనే ఒక స్లోగన్తో 2011వ సంవత్సరంలో మార్చి 1న స్టార్ట్ అయింది అని చెప్పొచ్చు. తర్వాత మిలియన్ మార్చ్ వచ్చేసి 2011వ సంవత్సరంలో మార్చి 10న జరిగింది. సో ఇది 2010, ప్రాబ్లం ఏం లేదు. ఈ రెండు 2011, కానీ ఇది మార్చి 1, ఇది మార్చి 10. సో రైలు బంద్ ముందు జరిగింది, తర్వాత మిలియన్ మార్చ్ జరిగింది. అండ్ 2011 కన్నా ముందు 2010. ఓకే. తర్వాత ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు రెసిగ్నేషన్ రాజీనామా ఎప్పుడు ఇచ్చారు? 20th February 2014. సో ముందు శ్రీకృష్ణ కమిటీ. సో శ్రీకృష్ణ కమిటీ అనేది ఆప్షన్ ఏలో ఉంది. రైలు బంద్ అనేది మార్చ్ 1, ఇది మార్చ్ అంది కాబట్టి ఇదే ముందు జరిగినట్టు. సో రైలు బంద్ అనేది ఆప్షన్ బి కాబట్టి తర్వాత ఆప్షన్ బి, తర్వాత మిలియన్ మార్చి, తర్వాత రెసిగ్నేషన్ బై ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు. సో ఏబిసిడి షుడ్ బి ద సీక్వెన్స్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఏబిసిడి ఇక్కడ ఉంది. ఎస్. సో అందుకని ఈ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 1 ఏబిసిడి ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 182వ ప్రశ్నని గమనిస్తే ద స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ కండక్టెడ్ తెలంగాణ విద్యార్థి గర్జన ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ ఆన్ అని అంటున్నారు. తెలంగాణ విద్యార్థులు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ విద్యార్థి గర్జనను ఏ రోజున నిర్వహించారు అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 2010వ సంవత్సరంలో జనవరి 5వ తారీఖున హోమ్ మినిస్టర్ వచ్చి ఒక కార్యక్రమాన్ని చేపట్టాలి అని ప్లాన్ చేసినప్పుడు దట్ షుడ్ బి ద లాస్ట్ ఉద్యమం. అంటే ఇంకా ఈ విద్యార్థి గర్జనలు కానీ కార్యక్రమాలు కానీ ఇంకా జరగకూడదు అన్నప్పుడు January 5th వాజ్ డిసైడెడ్ యాజ్ ఎ డే అనమాట. సో January 5th డిసైడ్ చేశారు కాబట్టి ఈ లోపలే ఆ గర్జన అనేది వినిపించాలి అని చెప్పి 2010వ సంవత్సరం January 3న అది నిర్వహించడం జరిగింది. బికాస్ ఇక్కడికి మినిస్టర్ వస్తున్నారు, ఆ మినిస్టర్ చెప్పే లోపలే ఏదో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి వాళ్ళు ఖచ్చితంగా. సో దానికన్నా ముందే జరగాలి. సో 2010 ఇయర్ ఎలాగో ఉంది. సో 2010 ఆప్షన్ ఒక్కటే ఉంది. సో స్ట్రైట్ ఫార్వర్డ్గా వీ కెన్ పిక్ దిస్. అందుకని 182వ ప్రశ్నకి సంబంధించి January 3, 2010 ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత 183వ ప్రశ్నని గమనిస్తే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో నాన్ లోకల్స్ యొక్క అక్రమ నియామక విషయాన్ని మొట్టమొదటిసారిగా పబ్లిక్లోకి తెచ్చిన వ్యక్తి ఎవరు? ఐడెంటిఫై ద పర్సన్ who brought the illegal appointment of non-locals in Kottagudem thermal power station for the first time into public అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆప్షన్స్ ఏ రామదాస్ గారు, ఏ రవీంద్రనాథ్ గారు, అలానే శ్రీ రామదాస్ గారు, అలానే ఐ కిరణ్ నాథ్ గారు. ఎయిదర్ ఇట్ హ్యాస్ టు బి దిస్ ఆర్ ఇట్ హ్యాస్ టు బి దిస్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రయారిటీ ఆబ్వియస్ గా శ్రీ రామదాస్ గారికి ఇస్తారు కాబట్టి 183వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 184వ ప్రశ్నని గమనిస్తే వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆన్ ట్రోపోస్పియర్ అని అంటున్నారు. ట్రోపోస్పియర్ మీద, ట్రోపో ఆవరణ మీద వాతావరణ మార్పు యొక్క ప్రభావం ఏమిటి అని అంటున్నారు. 1, ఇంక్రీజ్డ్ CO2 లెవెల్స్ ఇంక్రీజెస్ C3 ప్లాంట్స్ ప్రొడక్టివిటీ. 2, ఇంక్రీజ్ CO2 లెవెల్స్ ఇంక్రీజెస్ C4 ప్లాంట్స్ ప్రొడక్టివిటీ. ప్రెసిపిటేషన్ ఇంక్రీజెస్ త్రూ అవుట్ ద ఎర్త్. టెంపరేచర్ డిక్రీజెస్ త్రూ అవుట్ ద ఎర్త్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే క్లైమేట్ చేంజ్ అన్నప్పుడు మనకి ముందుగా వెంటనే గుర్తుకు వచ్చేది గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ అంటే వేడెక్కడం, హీట్ అవ్వడం, రైట్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ టెంపరేచర్ డిక్రీజ్ అన్నారు. అలానే టెంపరేచర్ పెరిగినప్పుడు ఎవాపరేషన్ పెరుగుతుంది, కరెక్టే. ఎవాపరేషన్ పెరిగినప్పుడు ఆబ్వియస్గా వర్షపాతం ఎక్కువగా అవుతుంది, కరెక్టే. కానీ మనం ఇక్కడ క్లైమేట్ చేంజ్ని కన్సిడర్ చేయాలి, గ్లోబల్ వార్మింగ్ని కాదు. నేను జస్ట్ ఇక్కడ ఈ ఆప్షన్ కన్సిడరేషన్ నుంచి తీసేయడం కోసం, ఎలిమినేషన్ కోసం ఆ లాజిక్ యూజ్ చేశాను. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ట్రోపోస్పియర్లో ఈ C3 ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లైమేట్ చేంజ్లో ఈ ఇంక్రీజ్డ్ CO2 లెవెల్స్ని ఉపయోగించుకుని ప్రొడక్టివిటీని ఇంకా బాగా పెంచగలం అనమాట. ఉదాహరణకి మనం తీసుకుంటే కనుక టొమాటో.
సో టొమాటో ఇస్ C3 ప్లాంట్. సో CO2 ఇంక్రీజ్ అవ్వడం వల్ల అది ఇంకా బెటర్గా పెరగగలుగుతుంది అనమాట. సో అందుకని పెరిగిన CO2 స్థాయి వలన C3 మొక్కల దిగుబడి పెరుగుట అనే ఏదైతే అంశం ఉందో 184వ ప్రశ్నకి సంబంధించి అది ఆప్షన్ 1 సరైన సమాధానం అవుతుంది. తర్వాత 185వ ప్రశ్న గమనిస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఈజ్ యూజ్డ్ టు మేక్ న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ అని అంటున్నారు. కింది ఏ రేడియో ధార్మిక మూలకాన్ని ఉపయోగించి కేంద్రక విచ్ఛిత్తి చర్యను జరుపుతారు అని అడుగుతున్నారు. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే యాజ్ ఆఫ్ నౌ ఎక్కడెక్కడైతే న్యూక్లియర్ ఎనర్జీ అనే ఆస్పెక్ట్ ఉందో అక్కడ అంతా కూడా ప్రస్తుతం ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుంది. ప్రాక్టికల్గా అంటే వాళ్ళు చేయగలుగుతుంది ఈ న్యూక్లియర్ ఫిజన్ అణు విచ్ఛిత్తినే చేయగలుగుతున్నారు కానీ కేంద్రక విచ్ఛిత్తిని చేయగలుగుతున్నారు కానీ కేంద్ర సంలీనత లేదు అణు సంలీనతను వాళ్ళు చేయలేకపోతున్నారు. దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ కండక్టింగ్ న్యూక్లియర్ ఫ్యూజన్ ఇన్ రియాలిటీ యాజ్ ఆఫ్ అనమాట. అంటే ఎక్స్పెరిమెంట్లు అయితే జరుగుతున్నాయి కానీ దాన్ని యూస్ చేసి ఎనర్జీ ప్రొడ్యూస్ చేయట్లేదు. సో ఈ న్యూక్లియర్ ఫిజన్కి ఏ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ని యూస్ చేస్తారని అడుగుతున్నారు. సో ఇన్ జనరల్గా మనం గమనిస్తే యురేనియం అలానే ప్లూటోనియంని యూస్ చేస్తారు. సో ఆప్షన్స్ చూస్తే థోరియం, బేరియం, యురేనియం, యాక్టీనియం. సో ప్లూటోనియం లేదు, యురేనియం అయితే ఉంది కదా, అందుకని 185వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత మనం గమనిస్తే సాటిలైట్ కమ్యూనికేషన్ యూజెస్ ద ఫాలోయింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సంసర్గ ఉపగ్రహం ఈ క్రింది వానిలోని ఏ విద్యుత్ అయస్కాంత తరంగాలను ఉపయోగించును అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే విజిబుల్ లైట్, ఎక్స్రేస్, మైక్రోవేవ్స్, రేడియో వేవ్స్. సో బేసిక్గా సాటిలైట్ కమ్యూనికేషన్ ఇదంతా కూడా ఎప్పుడూ కూడా రేడియో వేవ్స్లో జరుగుతుంది. సో అందుకని 186వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 187వ ప్రశ్నని గమనిస్తే వాట్ ఈస్ ద కోడ్ నేమ్ యూస్ ఫర్ ద ఫస్ట్ ఇండియన్ న్యూక్లియర్ టెస్ట్ అని అడుగుతున్నారు. ఇండియాలో మొట్టమొదటి న్యూక్లియర్ పరీక్ష జరిపినప్పుడు దాని కోడ్ నేమ్ ఏమిటి అని అడుగుతున్నారు. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే మే 18, 1974లో రాజస్థాన్ రాష్ట్రంలోని పోఖ్రన్ అనే ప్రాంతంలో మే 18, 1974న మొట్టమొదటిసారి ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ ఇండియా కండక్ట్ చేసింది. దీనికి పెట్టిన పేరు ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ. సో ఈ విధంగా టెస్ట్ చేయడం ద్వారా అప్పటి వరకు ఏవైతే దేశాలు అమెరికా అవ్వచ్చు, USSR, సోవియట్ యూనియన్ అవ్వచ్చు, వాళ్ళతో పాటు ఇండియా కూడా చేరింది. సో ఆబ్వియస్గా ఇక్కడ పోఖ్రాన్లో జరిగింది కాబట్టి కొంతమంది పోఖ్రాన్ పెట్టేస్తారు, బట్ ఇట్ ఈస్ ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ బికాస్ వాళ్ళు అడిగింది కోడ్ నేమ్ ఏంటి అని. సో ఆప్షన్ 3 స్మైలింగ్ బుద్ధ ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 188వ ప్రశ్న గమనిస్తే స్పీడ్ ఆఫ్ ఇంటర్నెట్ ఈజ్ మెజర్డ్ ఇన్ అంటున్నారు. ఇంటర్నెట్ అంతర్జాలపు యొక్క వేగాన్ని వడిని దీనితో కొలుస్తారు అని అంటున్నారు. జీహెడ్స్ అంటే ఏంటి? జీహెడ్స్ అంటే గిగా హెడ్స్. ఇది ఫ్రీక్వెన్సీని చెప్తుంది. తర్వాత ఇది జీబీ అంటే ఏంటి? గిగాబైట్. ఇది స్టోరేజ్కి సంబంధించింది. సో తర్వాత ఈ DPI, GBPSలో ఇది గిగాబైట్ పర్ సెకండ్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇంటర్నెట్ మనం మాట్లాడేటప్పుడు ఇన్ జనరల్గా KBPS, MBPS, GBPS అని అంటూ ఉంటాం. KBPS అంటే ఏంటి? కిలో బైట్స్ పర్ సెకండ్, అంటే ఒక సెకండ్కి ఎంత సమాచారాన్ని పాస్ చేయగలదు అని. తర్వాత MBPS అంటే మెగాబైట్స్ పర్ సెకండ్. తర్వాత GBPS గిగా బైట్స్ పర్ సెకండ్. సో కిలో బైట్స్ అన్నప్పుడు మనం ఇంజనల్గా గుర్తుపట్టాల్సింది ఏంటంటే 10⁻³ అంటే థౌజండ్స్లో అనమాట. సో ఇది 10⁻⁶, ఇది 10⁻⁹. సో ఇక్కడ సింపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1024 kbps is equal to 1 mbps. 1024 mbps is equal to 1 gbps. సో ఇక్కడ GBPS ఇచ్చారు కాబట్టి మనం దీన్ని పిక్ చేస్తాం. GB వేరు, GBPS వేరు. దిస్ ఇస్ సంథింగ్ లైక్ కిలోమీటర్ పర్ సెకండ్ లాగా అనమాట. సో మనం ఇక్కడ ఇంటర్నెట్ దృష్టిలో పెట్టుకున్నాం. సో డేటా సమాచారం పర్ సెకండ్ అంత అని. సో పర్ సెకండ్ అన్నప్పుడే కదా టైం స్పీడ్ వచ్చేది. అందుకని 188వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 189వ ప్రశ్న.
ద కామన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోటోకెమికల్ స్మాగ్ ఆర్ అని అంటున్నారు. కాంతి రసాయన స్మాగ్ లో సాధారణంగా ఉండే అనుఘటికాలు ఏమిటి అని అడుగుతున్నారు. ఇక్కడ మన ఆప్షన్స్ గమనిస్తే ఓజోన్ అండ్ SO2, NO2 అండ్ SO2, ఫార్మాల్డిహైడ్ అండ్ పాన్, ఓజోన్, ఫార్మాల్డిహైడ్ అండ్ పాన్. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఇక్కడ ఓజోన్ ఉంది, ఇక్కడ ఓజోన్ ఉంది, ఇక్కడ SO2, ఇక్కడ SO2 ఉంది, తర్వాత ఇక్కడ పాన్ ఉంది, ఇక్కడ ఫార్మాల్డిహైడ్ ఉంది. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ రెండింటిని కంబైన్ చేసి ఇది ఇచ్చారు, రైట్. ఒకవేళ మనం వివరాల్లోకి వెళ్ళి చూస్తే కనుక ఓజోన్ ఖచ్చితంగా ఉంటుంది, అంటే O3 ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత నైట్రోజన్ డయాక్సైడ్ ఉంటుంది, నైట్రోజన్ డయాక్సైడ్ ఖచ్చితంగా ఉంటుంది, అంటే NO2 ఉంటుంది. తర్వాత పర్ ఆక్సీ ఎసిటైల్ నైట్రేట్ ఉంటుంది, పరాక్సీ ఎసిటైల్ నైట్రేట్, దీన్ని పాన్ అని పిలుస్తారు. తర్వాత ఫార్మాల్డిహైడ్ ఉంటుంది. ఫార్మాల్డిహైడ్ అనే కాదు, ఇన్ జనరల్గా ఆల్డిహైడ్స్ అని చెప్పచ్చు. ఆల్డిహైడ్ అనేది కార్బన్ కాంపౌండ్స్లో ఒక విధమైనది. ఇప్పుడు కార్బాక్సిలిక్ యాసిడ్, కీటోను, అలా ఆల్డిహైడ్ ఒకటి, ఆల్కహాల్ అట్లా ఆల్డిహైడ్ ఒకటి. సో ఓజోను, నైట్రోజన్ డయాక్సైడ్, పాన్, ఫార్మాల్డిహైడ్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఆప్షన్ గమనిస్తే ఓజోను, ఫార్మాల్డిహైడ్, పాన్. అఫ్ కోర్స్ నైట్రోజన్ డయాక్సైడ్ ఇక్కడ ఉన్న, సల్ఫర్ డయాక్సైడ్ అయితే లేదు. సో అందుకని ఇది మెజారిటీ కాబట్టి విల్ గో ఫర్ దిస్. 189వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 190వ ప్రశ్న. ఒక మానవ జన్యుక్రమానికి మొదటిసారిగా పేటెంట్ జారీ చేయబడిన జన్యువు ఏ క్రోమోజోమ్ మీద ఉంది? అది ఉత్పరివర్తన చెందితే ఏ విధమైన ఆరోగ్య సమస్య కలుగుతుంది? The first patent was issued on a human gene sequence which is located on which chromosome and what kind of health risk is caused due to its mutation. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అది క్రోమోజోమ్ నంబర్ 17, క్రోమోజోమ్ నంబర్ 17, సత్రాపే ఖత్రా. సో ఏది ఏమైనా ఈ 17 బేసిక్గా ఒక విధంగా చెప్పాలి అని అంటే సొమాటిక్ థింగ్స్ అని చెప్పచ్చు, అంటే లైఫ్ టైంలో ఎక్వైర్ చేసేవి అని, లైఫ్ టైంలో ఎక్వైర్ చేసేవి అని. ఇది మ్యూటేట్ అయితే క్యాన్సర్ వస్తుంది అనమాట. చూడండి ఎక్కడ ఉంది అది. అందుకని 190వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 191వ ప్రశ్న గమనిస్తే వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇంక్రీజింగ్ సీ లెవెల్ ఇన్ సమ్ కోస్టల్ ఏరియాస్ అని అడుగుతున్నారు. కొన్ని తీర ప్రాంతాలలో సముద్ర నీటి మట్టాలు పెరగడానికి కారణం ఏమిటి అని అడుగుతున్నారు. ట్రోపోస్పియర్లో CO2 యొక్క తగ్గుదల అంటున్నారు. స్ట్రాటోస్పియర్లో O3 అంటే ఓజోన్ పెరుగుదల అంటున్నారు. స్ట్రాటోస్పియర్లో ఇంజనరల్గా ఓజోన్ లేయర్ ఎలాగో ఉంటుంది, అది ఇంకా ఎక్కువ అయితే దానికి కోస్టల్ ఏరియాస్తో సంబంధం ఉంది. ఇంజనరల్గా కోస్టల్ ఏరియాస్ ఒకవేళ ఇంక్రీజ్ అవ్వాలి, సీ లెవెల్ పెరిగిపోవాలి, కోస్టల్ ఏరియాస్ మునిగిపోవాలి దాని లోపల అని అనుకుంటే కనుక హీట్ రావాలి, ఆబ్వియస్గా కరెక్టే. ఓజోన్ లేయర్ ఆబ్వియస్గా ఎక్కువగా ఉంటే ఈ మిగతా ఏవైతే ఆస్పెక్ట్స్ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ ట్రాప్ అయిపోతాయి, కరెక్టే, బాగానే ఉంది. కానీ అడవులను పెంచితే ఏమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ ఈజీగా ట్రాప్ చేస్తే అప్పుడు హీట్ ఎక్కడి నుంచి పెరుగుతుంది? సో CO2ని తగ్గిస్తే ఎందుకు అవుతుంది? ఇవి కాదు, అలాస్కాలో ఘనీభవించిన నేల పొరల కింద చిక్కిన CH4 ట్యాప్డ్ బినీత్ ద ఫ్రోజన్ సాయిల్ ఆఫ్ అలాస్కా. దీన్ని ఒక విధంగా చెప్పాలి అంటే పర్మాఫ్రాస్ట్ థా అని పిలుస్తారు. పర్మాఫ్రాస్ట్ థా. పర్మాఫ్రాస్ట్ అంటే ఏంటి? పర్మాఫ్రాస్ట్ అంటే పర్మనెంట్ ఫ్రాస్ట్, అంటే శాశ్వతంగా మంచులాగా ఉన్నది అని. దాని కింద ఇది మెల్లిమెల్లిగా కరుగుతూ ఉంటుంది. ఏది? ఈ CH4 బేసిక్గా ఏంటిది? మీథేన్. సో ఎప్పుడైతే ఆ మీథేన్ మెల్లిమెల్లిగా డీకంపోజ్ అవుతూ ఉంటుందో, అది డీకంపోజ్ అయినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. సో కార్బన్ డైఆక్సైడ్ హీట్ని ట్రాప్ చేస్తుంది కదా, సో అప్పుడు ఆబ్వియస్గా వాటర్ లెవెల్ పెరుగుతుంది. సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద CH4 ట్రాప్డ్ బినీత్ ద ఫ్రోజన్ సాయిల్ ఆఫ్ అలాస్కా. అందుకే 191వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 192వ ప్రశ్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్స్ has high level of protein and rich in thiamine in its seeds అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ క్రింది ఏ మొక్క గింజలలో అధిక మాంసకృత్తులు అలానే థైమిన్ సమృద్ధిగా ఉంటాయని అంటున్నారు. బ్రాసికా రాపా, అరాచిస్ హైపోజియా, లైనమ్ ఉసిటాసిమం, పెనిసెటమ్ గ్లాకమ్. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే బ్రాసికా రాపా అనేది మస్టర్డ్కి సంబంధించింది, అరాచిస్ హైపోజియా అనేది గ్రౌండ్ నట్ అంటే వేరుశనగ. ఈ గ్రౌండ్ నట్ని పీనట్ అని కూడా అంటారు, ఇంజనరల్గా మనం పల్లీలు అంటూ ఉంటాం. అలానే లైనమ్ ఉసిటాసిమం వచ్చేసి ఫ్లాక్స్ సీడ్. తర్వాత పెనిసిటమ్ గ్లాకమ్ వచ్చేసి మిల్లెట్, లేదు స్పెసిఫిక్గా చెప్పాలి అంటే పర్ల్ మిల్లెట్.
సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే హై లెవెల్స్ ఆఫ్ ప్రోటీన్ అని ఇండికేషన్ ఇచ్చారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మస్టర్డ్, గ్రౌండ్ నట్, ఫ్లాక్స్ సీడ్, అలానే పర్ల్ మిల్లెట్ వీటన్నిటిలో కూడా ప్రోటీన్ ఎక్కువగా లభించేది వేరుశనగ, పల్లీల్లో, గ్రౌండ్ నట్లు, పీనట్లు. అందుకని 192వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 అరాకిస్ హైపోజియా విల్ బి ద సరైన సమాధానం. తర్వాత 193వ ప్రశ్నని గమనిస్తే ద మెయిన్ రీజన్ ఆఫ్ ఓజోన్ లేయర్ డిప్లీషన్ ఇస్ డ్యూ టు ద రిలీజ్ ఆఫ్ అని అడుగుతున్నారు. కార్బన్ మోనాక్సైడ్ ఫ్రమ్ వెహికల్స్, సల్ఫర్ డైఆక్సైడ్ ఫ్రమ్ ఫ్యూయల్స్, క్లోరోఫ్లోరోకార్బన్ కాంపౌండ్స్, మీథేన్ గ్యాస్ ఇన్ అట్మాస్ఫియర్. ఓజోన్ పొర తరుగుదలకు క్రింది వాటిలోని ఏ పదార్థాలు వాతావరణంలోకి విడుదల కావడం ఒక ముఖ్య కారణం అంటున్నారు. వాహనాల నుంచి కార్బన్ మోనాక్సైడ్ విడుదల అవ్వడం, ఇంధనాల నుండి SO2 విడుదల అవ్వడం, క్లోరోఫ్లోరోకార్బన్ పదార్థాలు, అలానే వాతావరణంలో మీథేన్ వాయువు అని. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో చూసారా, CFC, క్లోరోఫ్లోరోకార్బన్, మనం దాన్ని చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తాం. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇట్స్ నాన్ టాక్సిక్, నాన్ ఫ్లేమబుల్ యాజ్ వెల్. కానీ నాన్ టాక్సిక్, నాన్ ఫ్లేమబుల్ అయినా సరే అది చాలా వరకు ఓజోన్ లేయర్ దెబ్బతీస్తుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ CFCలు మన రెఫ్రిజిరేటర్లు, అంటే ఫ్రిడ్జ్లు ఏవైతే ఉన్నాయో రెఫ్రిజిరేటర్లు, అలానే ఎయిర్ కండిషనర్ వీటిలో వాడతారు. అందుకే ఫ్రిడ్జ్లు, ఏసీలు వాడడం వల్ల ఈ ఓజోన్ పొర దెబ్బతింటోంది అని చెప్తూ ఉంటారు. బికాస్ వాటిలో ఉండేది ఆ CFCయే కాబట్టి. సో అందుకని ఈ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 సరైన సమాధానం అవుతుంది. తర్వాత ఆప్షన్ 4 మనం జాగ్రత్తగా గమనిస్తే వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎ మోడెమ్ అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మోడెమ్ అనేది ఏం చేస్తుంది, ఇది బేసిక్గా కమ్యూనికేషన్కి సంబంధించి ఒక డివైస్. ఏం చేస్తుంది బేసిక్గా, ఏదైతే డిజిటల్ సమాచారం ఉందో దాన్ని అనలాగ్లోకి కన్వర్ట్ చేస్తుంది, అలానే ఏదైతే అనలాగ్ ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని డిజిటల్లోకి కన్వర్ట్ చేస్తుంది. సో ఆప్షన్స్ చెక్ చేస్తే ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ కాదు, వాయిస్ టు డేటా కన్వర్షన్ అండ్ డేటా టు వాయిస్ కన్వర్షన్ కాదు, కన్వర్ట్ ఫ్రమ్ అనలాగ్ సిగ్నల్స్ టు డిజిటల్, అనలాగ్ సిగ్నల్స్ టు డిజిటల్, అండ్ ఫ్రమ్ డిజిటల్ టు అనలాగ్. అందుకని 194వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. వైరస్ కోసం తనిఖీ చేసేది ఏంటిది, యాంటీవైరస్. తర్వాత 195వ ప్రశ్నను గమనిస్తే a kind of injury or damage that results in the damage of premature death of all the nearby cells in a tissue or an organ through autolysis is known as. ఒక రకమైన గాయము జరిగినప్పుడు ఆ కణం చనిపోయే ముందు టిష్యూ లేదా ఆర్గాన్ను ఈ క్రింది వారితో స్వయం విశ్లేషణ చేస్తారు. సో బేసిక్గా అదేంటంటే నెక్రాసిస్. సో బేసిక్గా లెట్సే ఇక్కడ ఇంజురీ జరిగిందని అనుకుందాం, దాని చుట్టుపక్కల ఏవైతే సెల్స్ ఉన్నాయో అవి కూడా చచ్చిపోతాయి అనమాట. ఏ కైండ్ ఆఫ్ ఇంజురీ ఆర్ డ్యామేజ్ దట్ రిజల్ట్స్ ఇన్ ద డ్యామేజ్ ఆఫ్ ప్రిమెచ్యూర్ డెత్ ఆఫ్ ఆల్ ద నియర్ బై సెల్స్. గాయం జరిగింది ఇక్కడ, కానీ దాని చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో అవి కూడా చనిపోతాయి అన్నమాట. దాన్ని నెక్రాసిస్ అని అంటారు. అందుకని 195వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 196వ ప్రశ్నని గమనిస్తే అరేంజ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ ఆఫ్ బయోజెనీ థియరీ ఇన్ ఏ సీక్వెన్స్ అంటున్నారు. బయోజెనీ సిద్ధాంతంలోని ఈ క్రింది సంఘటనలను వరుస క్రమంలో అమర్చండి అని అడుగుతున్నారు. ఫార్మేషన్ ఆఫ్ కోయిసర్వేట్స్, aerobic organisms came into existence, heterotrophic organisms began to form, mycoplasma or first formed cells. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ముందుగా కోసర్వేట్ల యొక్క తయారవడం, తర్వాత మైకోప్లాస్మాలు తయారవడం, తర్వాత హెటరోట్రాఫిక్ ఆర్గానిజమ్స్ బిగాన్ టు ఫార్మ్, అండ్ తర్వాత ఏరోబిక్ ఆర్గానిజమ్స్ కేమ్ టు ఎగ్జిస్టెన్స్. ఎందుకంటే ముందు ఎనరోబిక్ ఎక్కువ ఉండేవి. సో ADCB. అందుకని 196వ ప్రశ్నకు సంబంధించి ADCB ఎక్కడుంది, ADCB ఇక్కడ ఉంది. అందుకని 196వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 197వ ప్రశ్న, ఇన్ ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్స్ ద సోర్స్ ఆఫ్ లైట్ యూజ్డ్ ఇస్ అని అడుగుతున్నారు. దృశాతంతు సంసర్గలో ఏ కాంతి జనకమును ఉపయోగిస్తారు అని అడుగుతున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే చాలా మంది LED అని చెప్పే అవకాశం ఉంది అఫ్ కోర్స్, కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్ క్లియర్గా మెన్షన్ చేశారు. ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్లో ఖచ్చితంగా ఉపయోగించేది సెమీ కండక్టర్ లేజర్. ఎందుకనంటే లేజర్ సింగిల్ వేవ్ లెంత్ని కలిగి ఉంటుంది, సో డిస్టర్బెన్స్కి అవకాశం లేదు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకవేళ లైట్ని తీసుకున్నా లేదు బల్బుని తీసుకున్నా, ఇట్ ఈస్ ఎ మిక్చర్ ఆఫ్ వేవ్ లెన్స్, కానీ ఈ లేజర్ ఏదైతుందో ఇట్స్ సింగిల్ వేవ్ లెంత్. సో అందుకని ఆప్టికల్ కమ్యూనికేషన్ దేంతో ఇంటర్ఫియర్ అవ్వకూడదు. మిక్చర్ ఆఫ్ వేవ్ లెన్స్ అంటే డిఫరెంట్ వేవ్ లెన్స్ కలిసిపోయి ఉన్నాయి.
ఇక్కడ సింగిల్ వేవ్ ఉంది కదా, సో ఒకటే వేవ్ ఉంది, అది ఇలా వెళ్తే ఇలానే వెళ్తుంది, అంతేగాని ఒకసారి ఇట్లా అలా వెళ్ళదు. సో అందుకని ద యూజ్ దిస్ సెమీ కండక్టర్ లేజర్. అందుకని 197వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 198వ ప్రశ్న గమనిస్తే ద సైజ్ ఆఫ్ క్వాంటమ్ నానో డాట్స్ ఈజ్ అరౌండ్ అని అడుగుతున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నానో అని అన్నారు. నానో అంటే బేసిక్గా 10⁹ మీటర్స్ని ఒక నానోమీటర్ అని అంటారు. సో చూడండి అది అక్కడ ఉంది, 300 నానోమీటర్స్, 200 నానోమీటర్స్, 100 నానోమీటర్స్, 10 నానోమీటర్స్. బట్ అట్ ద వెరీ సేమ్ టైం క్వాంటమ్ నానో డాట్స్ అని మెన్షన్ చేశారు. సో క్వాంటమ్ నానో డాట్స్ ఆర్ ఈవెన్ స్మాలర్. సో ఇట్ ఈస్ సమ్వేర్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 2 to 10 నానోమీటర్స్. సో ఇప్పుడు చెప్పండి పోని 10కి దగ్గరలో ఉంది, ఇది ఒక్కటే కదా. అందుకని 198వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 199వ ప్రశ్న డేటా సైంటిస్ట్ రిక్వైర్ ద ఫాలోయింగ్ స్కిల్స్ అని అడుగుతున్నారు. డేటా విజువలైజేషన్ ఓన్లీ, మెషిన్ లెర్నింగ్ ఓన్లీ, స్టాటిస్టిక్స్ ఓన్లీ, ఆల్ ఆఫ్ దెమ్. డేటా సైంటిస్టులు. సో సైంటిస్ట్ అంటే ఏంటి, బేసిక్గా ఆల్రెడీ కొంచెం ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంది, అలానే వాళ్ళకంటూ ఒక నీడ్ ఉంది, ఒక అవసరం ఉంది. సో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి ఆ నీడ్ని ఫుల్ఫిల్ చేసి ఒక కొత్త రిజల్ట్ తీసుకురావాలి. అది ఇన్ జనరల్గా సైంటిస్ట్ చేసే పని, రైట్. డేటా విజువలైజేషన్, మెషిన్ లెర్నింగ్, స్టాటిస్టిక్స్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, స్టాటిస్టిక్స్ వాళ్ళ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ కొంచెం డేటా కూడా ఉంది. సో ఈ డేటాను విజువలైజ్ చేస్తున్నారు ఈ స్టాటిస్టిక్స్ని యూజ్ చేసి. అది ఎలా చేస్తున్నారు, మెషిన్ లెర్నింగ్ ద్వారా చేస్తున్నారు. సో డేటా సైంటిస్ట్కి బేసిక్గా అన్నీ వచ్చి ఉండాలి. అందుకని 199వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 200వ ప్రశ్న గమనిస్తే ఇంక్రీజింగ్ బ్లడ్ క్లాటింగ్ టైమ్ ఇస్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విటమిన్. ఏ విటమిన్ లోపం వలన రక్తం గడ్డ కట్టే సమయం పెరుగుతుంది అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇదేమో విటమిన్ కేకి సంబంధించింది, రైట్. సో విటమిన్ కే మన బాడీలో ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు బ్లడ్ క్లాట్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది, విటమిన్ కే తక్కువగా ఉంటుంది మన బాడీ. సో వాళ్ళు అడిగింది అదే కదా, రైట్, డ్యూ టు ద డెఫిషియన్సీ అన్నారు. సో ఎస్, ఆప్షన్ 1 విటమిన్ కే ఈజ్ ద రైట్ ఆన్సర్. సో దాట్ బ్రింగ్స్ us to the end of the analysis of the questions. We will again meet in another episode. Till then, keep watching Compete Minds Sivaredi Logics.